హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు వీడియోలో మనము హైనెక్ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో హైనెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా సెట్ చేసుకొని మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకోవాలి. క్లాత్ అనేది ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అనుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ముందుగా నేను నెక్ పార్ట్ నుండి జాయింట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. నెక్ పార్ట్ నుండి స్టార్ట్ చేస్తే మనకు నెక్ అనేది అటు ఇటు జారకుండా నీట్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు బ్లౌజ్ చుట్టూలా ఇలానే బ్యాక్ పార్ట్ చుట్టూ ఇలానే కుట్టు అనేది వేసుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా క్లాత్ని ఇలా నీట్గా అనుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ నీట్గా అనుకుంటూ స్టిచ్ అనేది మనం వేసుకోవాలి. ఎక్కడ కూడా ముడతలు లేకుండా మనము స్టిచ్ అనేది చుట్టూలా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనము కట్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ దగ్గర ఉన్న క్లాత్ని ఫస్ట్ కట్ చేసుకొని అలాగే చుట్టూ ఉన్న క్లాత్ని కూడా మనము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు నీట్గా మనకు ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ ఇట్లా ఏమీ కట్ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది షోల్డర్ నుండి మధ్యలోకి తీసుకొని 2 సైడ్స్ డాట్స్ వేసుకోవాలి. తర్వాత బ్యాక్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు బ్యాక్ బెల్ట్కి జాయింట్ పడింది. జాయింట్ వేసుకొని నేను బ్యాక్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ డాట్స్ దగ్గర ఒక కుచ్చు పెట్టుకోవాలి. కుచ్చులాగా పెట్టుకుంటే మనకు వెనకాల ముడత రాకుండా నీట్గా అనేది బ్యాక్ పార్ట్ వస్తుంది. అట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద నుండి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. ఇది పక్కన పెట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ నెక్ పార్ట్ దగ్గర స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. నెక్ పార్ట్ దగ్గర స్టిచ్చింగ్ స్టార్ట్ చేయడం వల్ల మనకు షోల్డర్ అనేది జారకుండా నీట్గా వస్తుంది. మళ్ళీ నెక్ అనేది రౌండ్గా సాగకుండా వస్తుంది. కాబట్టి నెక్ పార్ట్ నుండి మనం ఎప్పుడైనా స్టిచ్ జాయింటింగ్ అనేది నెక్ పార్ట్ నుండి చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. అలాగే ఇంకో పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్, దాన్ని కూడా సేమ్ ఇలాగే కుట్టుకొని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇట్లా మనం ఫ్యాబ్రిక్ కుట్టుకునేటప్పుడు జాయింట్ చేసుకునేటప్పుడు ముడతలు అనేది మనకు రాకుండా నీట్గా మనము కుట్టుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్లు అనేవి నేను జాయింటింగ్ చేసుకున్నా. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేది వేసుకుందాము. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ రెండింటికి వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇంకో పార్ట్కి కూడా డాట్స్ వేసుకుంటున్నా. రెండు పార్ట్లకి డాట్స్ కంప్లీట్ అయిన తర్వాత షేప్ బెల్ట్ అనేది ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ నేను షేప్ బెల్ట్ కోసం 3 క్లాతులు తీసుకున్నాను. ఒకటేమో మెయిన్ ఫ్యాబ్రిక్, రెండేమో లైనింగ్వి. ఇలా వేసుకోవడం వల్ల షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా వస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఒక క్లాత్, పైన లైనింగ్ క్లాత్ వేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీది నుండి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. అలాగే రెండింటిని అలాగే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది మనము నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్కి పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని లోపలికి కుట్టుకోవడం వల్ల షేప్ బెల్ట్ అనేది మనకు నీట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుంటున్నాను. ఇలా
స్టిచ్ చేసుకోవడం వల్ల షేప్ బెల్ట్ దగ్గర మనకు బయటికి కుట్టు అనేది ఏం కనిపించదు, లోపలికి కుట్టు ఉంటుంది, మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా లోపల నుండి బయటికి తీసుకోవాలి. తీసుకొని ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇంకో దానికి కూడా అలాగే షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఉక్సుల పట్టి కాజాల పట్టిని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాజాల పట్టి స్టిచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కుట్టుకున్న తర్వాత దాని మీద నుండి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కింద నుండి ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది ఉక్సుల పట్టి కోసం వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత కాజాల పట్టి కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కాజాల పట్టి కింది పార్ట్ నుండి బ్లౌజ్ యొక్క కింది పార్ట్ నుండి పెట్టుకొని ఇక్కడ కాజాల పట్టి అనేది మనము కుట్టుకోవాలి. ఇక్కడ కింద ఫోల్డింగ్స్ అనేది చేసుకొని బయటికి వెళ్ళకుండా ఫోల్డింగ్ చేసుకొని అక్కడ రఫ్ వేసుకొని కాజాల పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దాని సైడ్ నుండి ఒక పాదం అంత గ్యాప్ వదిలిపెట్టి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా ఉన్నాయా చూసుకొని ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే ఇప్పుడు ఇక్కడ మనం కట్ చేసుకోవచ్చు. రెండు పార్ట్లు ఇక్కడ దగ్గర పెట్టుకొని చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఏమైనా ఎక్స్ట్రా ఉంటే క్లాత్ అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఇక్కడ నేను స్టిచ్ చేసుకుంటున్నాను, రెండింటిని జాయింట్ చేసుకుంటున్నాను. తర్వాత డబల్ స్టిచ్ చేయాలి. మళ్ళీ డబల్ స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ అనేది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నెక్ కుట్టుకుందాం. నెక్ కుట్టుకోవడానికి ఇక్కడ క్రాస్ పీస్లు అనేది నేను కట్ చేసుకుంటున్నాను. రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీసులు అనేది ఇక్కడ మనం కట్ చేసుకోవాలి. క్రాస్ పీసులు కట్ చేసుకొని వాటిని జాయింట్ చేసుకోవాలి. అన్ని పీసుల్ని ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ నేను ఇక్కడ హై నెక్ బ్లౌజ్ కదా, ఆ వన్ సైడ్ నేను ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటున్నాను. ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటే మనకు నెక్ దగ్గర కుట్టుకునేటప్పుడు వెడల్పుగా ఒక 1 ఇంచ్ వెడల్పుగా వస్తే హై నెక్ బ్లౌజ్ నీట్గా నెక్ పార్ట్ అనేది నీట్గా కనబడుతుంది. కాబట్టి అలా కుట్టుకోవాలి. ఇప్పుడు నెక్ పార్ట్ అనేది కుట్టుకుందాం. మనం ఒక సైడ్ ఫోల్డ్ చేసినాం కదా, అది మన సైడ్ పెట్టుకొని కుట్టు లేని సైడ్ నుండి నెక్ పార్ట్ దగ్గర అనేది కుట్టుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రౌండ్ తిరిగే దగ్గర ఇట్లా కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇట్లా కట్స్ పెట్టుకోవడం వల్ల రౌండ్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత దాని మీద నుండి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ మనము కుట్టుకుందాము. హ్యాండ్స్కి ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ కుట్టుకుంటున్నాను. లైనింగ్ పార్ట్ అలాగే మెయిన్ పార్ట్ జాయింట్ చేసుకుంటూ తర్వాత ఇంకొక 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకొని పెద్ద కుట్టు అనేది మనం వేసుకోవాలి. ఎందుకంటే అది హెమ్మింగ్లోకి వెళ్తుంది. అలాగే 2 హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ని అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు హ్యాండ్ లెంత్ ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ లోత్ కూడా తీసుకోవాలి. హ్యాండ్ లోత్ తీసుకొని మనము ఇక్కడ 2 ఫ్యాబ్రిక్ని కలుపుతూ జాయింట్ అనేది వేసుకున్నాను. తర్వాత ఇక్కడ షోల్డర్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అది కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ జాయింట్ అనేది బ్లౌజ్కి చేసుకోవాలి. ఇక నేను హ్యాండ్ జాయింట్ అనేది మిడిల్ నుండి చేసుకుంటున్నా. అట్లా మిడిల్ నుండి చేసుకోవడం వల్ల ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ, అంటే ముందు పార్ట్ ఎక్కువగా వచ్చి వెనుక పార్ట్ తక్కువగా వస్తుంది కదా, అలా రాకుండా ఉండడానికి ఇక్కడ మిడిల్ పార్ట్ నుండి మనం స్టిచ్ వేసుకున్నాం అనుకో మనకు పర్ఫెక్ట్గా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ హ్యాండ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అట్లా వేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే ఇంకో సైడ్ కూడా అలాగే వేసుకోవాలి బ్లౌజ్ జాయింటింగ్ అనేది. ఇక్కడ మీరు చూసారా, మిడిల్ నుండి నేను స్టార్ట్ చేస్తున్న స్టిచ్చింగ్ అనేది.
డబల్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఇక్కడ సైజుని పట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 ఫ్యాబ్రిక్ని మంచిగా నీట్గా పట్టుకొని కరెక్ట్గా చూసుకొని ఇక్కడ స్టిచ్ అనేది ఫైనల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇంకొక సైడ్ కూడా నేను అలాగే స్టిచ్ వేసుకుంటున్నా. ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక 2-3 స్టిచ్లు వేసుకుంటే ఒకవేళ లూజ్ అయినా టైట్ అయినా మళ్ళీ వాళ్ళకి కస్టమర్స్కి కుట్లు ఇప్పుకొని వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఒక 3 కుట్లు అయితే వేసుకోవాలి 2 సైడ్స్. అలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఏమైనా ఉంటే అది మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ అనేది మనకు రెడీ అయిపోయిందండి. మనకు బ్లౌజ్ అనేది ఇలా నీట్గా వచ్చింది. బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇది కటింగ్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.